పాకిస్తాన్ ఆర్థిక శక్తివంతమైన దేశంగా ఉండాలని అమెరికా కోరుకుంటుంది. అమెరికా అన్న తనకు కావాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఇది నటాలీ బేకర్ చెప్పుకొచ్చేటటువంటిది. ఎస్, నిజం. పాకిస్తాన్ సెటిల్డ్గా ఉంటే, వాళ్ళ దేశంలో అన్రెస్ట్ లేకుండా ఉంటే అమెరికాకు ఉపయోగం. ఇప్పుడు లైక్ ఇరాన్ వ్యవహారంలో రాయబారం అంటే ఏంటి? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి మధ్యవర్తిత్వం ఉంది. అట్లా కాకుండా నీకేం కావాలో నువ్వు చెప్పుకొని ఈ కాగితం పట్టుకెళ్ళి ఇరానోడికి చెప్పి అక్కడది జరిగితే ఇంకో చోటకి తీసుకెళ్లేటటువంటి వ్యవహారం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. క్రమంగా పెరుగుతున్నటువంటి వ్యవహారాలు అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉంది. ఇరాను, చైనా, రష్యా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ అన్నిటికీ మధ్యలో ఉంది పాకిస్తాన్. కాబట్టి అది ఆర్థికంగా కూడా సెటిల్గా ఉండాలనుకుంటుంది. ఇదివరకు వాళ్ళు కూడా సహకరించి పట్టినే కదా భారతదేశానికి సంబంధించిన దొంగ నోట్లు అవన్నీ తయారు చేసుకోగలిగింది. ఇప్పుడు మోడీ వచ్చాక అది కంట్రోల్ అయింది కదా. మోడీ మీద కుట్రలన్నీ అందుకే కదా. ప్రపంచ దేశాలకి భారతదేశం ఒక మార్కెట్గా కావాలి, కానీ సొంతగా ఎదగడం ఇష్టం ఉండదు. సొంతగా ఎదిగితే వాళ్ళని దాటిపోతామనే భయం ఉంటుంది.